నంద్యాలలో ఉప ఎన్నికలో వేడి రాజుకుంటోంది. టీడీపీ వైసీపీ పందెంకోళ్ల మాదిరిగా తలపడుతున్నాయి. ముఖ్యంగా భూమా శిల్ప కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. గెలుపు కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు నేతలు. సవాళ్ల పర్వంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రచార పర్వం వేడెక్కింది. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం, ఆయన కుమార్తె అఖిల ప్రియ ఏపీ కేబినెట్ లో చేరిన దగ్గర నుంచి నంద్యాల రాజకీయం రోజుకు మలుపు తిరుగుతోంది. భూమా నాగిరెడ్డి బద్దశత్రువుగా ముద్రపడ్డ శిల్పా మోహన్ రెడ్డి అఖిల ప్రియతో మొదటి నుంచి ఇమడలేకపోయారు. భూమా నాగిరెడ్డితో ఆయన మాట్లాడొచ్చు కానీ అఖిల ప్రియతో ఆ ఛాన్స్ కూడా లేదని శిల్ప తన సన్నిహితులతో చెప్పారంటే వారిద్దరి మధ్య వైరం ఎంత ముదిరిందో తెలిసిపోతోంది. స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పినా శిల్పా మోహన్ రెడ్డి సంతృప్తి చెందలేదు. పైగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు ఉప ఎన్నికల టికెట్ ఇవ్వడానికి అన్నాళ్లు ఎందుకు నాంచారని శిల్ప తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా అఖిల ప్రియ కుటుంబానికే టికెట్ ఇస్తామన్నట్లుగా చంద్రబాబు సంకేతాలు ఇవ్వడంతో శిల్ప తన దారి తాను చూసుకున్నారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న శిల్ప ఆ పరిచయంతో జగన్తో మాట్లాడుకుని నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఖాయం చేసుకున్నారు. మంచి రోజు చూసుకుని వైసీపీలోకి జంప్ అయ్యారు. శిల్ప అడ్డు తొలగిపోవడంతో నంద్యాల టీడీపీ అభ్యర్థిగా భూమా అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఖాయమైంది. దీంతో బ్రహ్మానందరెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. నంద్యాల ప్రముఖుల్ని కలిసి మద్దతు కోరుతున్నారు. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధినేత జగన్ శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ దెబ్బతో మరోసారి భూమా శిల్పా కుటుంబాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. బ్రహ్మానందరెడ్డి గెలవకపోతే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని అఖిల ప్రియ కవ్వించారు. తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి కూడా ప్రతి సవాల్ చేశారు. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ పోటీ కంటే భూమా వర్సెస్ శిల్పా పోటీ ఆసక్తికరంగా మారింది. ఇదేదో ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత సీరియస్ గా రెండు కుటుంబాలు గెలుపు కోసం వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇజ్జిత్ కా సవాల్ గా తీసుకుని పందెం కోళ్లలా కాల్దూతున్నాయి.